ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ రోజున కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. అవి మీ జీవితంలో చాలా అదృష్టం, ఐశ్వర్యం తెచ్చిపెడుతుంది. అలాగే ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది? మీ జీవితంలో అంతర్గత మార్పులు అనేవి చోటు చేసుకోవడం వలన మీకు అదృష్టం ఏవి రూపంలో వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? అలాగే గ్రహాల కదలికలను బట్టి మీ జీవితంలో ఎలాంటి అదృష్టం, ఆనందం అనేది వస్తుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రాశి వారికి అనుకున్నటువంటి ఒక వ్యక్తితో ఆదాయం అనేది మార్గాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారెవరు అనేది తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రుప్రయోగాలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కార మార్గం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కార మార్గం వెంటనే 100% చూపబడును. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. మీ జీవితంలో మార్పు శుభ సంకేతాలుగా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఒక్కొక్క మార్పు అనేది ప్రతిరోజు వస్తుంది. అది ఏ విధంగా అంటే, మీరు చేసే ప్రతి పనిలో కొన్ని విషయాలలో కోపం అనేది తగ్గించుకుంటున్నారు. మరికొన్ని విషయాలలో చాలా మార్పు ఏ రూపంలో వస్తుందంటే, అందరితో కలిసిమెలిసి ఉంటారు, కానీ ఎవరితో ఎలాంటి పర్సనల్ విషయాలు చెప్పుకోకుండా ఉంటారు. అలాగే ఖర్చు కూడా తగ్గిస్తున్నారు. అందరితో ప్రేమగా మాట్లాడుతున్నారు. అలాగే సమయాన్ని అస్సలు వృధా చేయకుండా మీ పనిలో మీరు లీనమై ఉంటున్నారు. మీలో చాలా మార్పు చోటు చేసుకుంటుంది. అలాగే ఇవన్నీ చిన్న చిన్న మార్పులు, కానీ పెద్ద మార్పులు అనేవి అంతర్గతంగా మీకు ఏ విధంగా వస్తున్నాయో తెలుసుకుందాం. అలాగే ఒక వ్యక్తి వల్ల మీకు ఆదాయ మార్గం ఏ విధంగా వస్తుంది, ఆ వ్యక్తి పేరు ఏమిటి అనేవి పూర్తిగా తెలుసుకుందాం. తులా రాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఆదాయం వైపు మీరు అడుగులు వేస్తున్నారు. ఎలాంటి సమయాన్ని వృధా చేయకుండా సకాలంలో పనులు పూర్తి చేయడానికి శ్రద్ధ పెడుతున్నారు. కాబట్టి మెల్లిమెల్లిగా ఈ రాశివారు ఇంతకాలంగా ఎందుకు కష్టపడ్డారు, దానికి రహస్యం ఏమిటి, అలాగే ఇప్పుడు సంతోషం ఏ విధంగా వస్తుంది, దానికి కూడా ఎలాంటి రహస్యం ఉంటుందో తెలుసుకుందాం. అలాగే అన్ని రాశుల కన్నా ఈ రాశివారు చాలా కష్టజీవి. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలకు గురయ్యారు. అలాగే వీరు చిన్నప్పటి నుండి కుటుంబం కోసం ఎంతో చేశారు. వీరి జీవితాన్ని ఎంతో కోల్పోయారు. దానికి ప్రతిఫలం రాని సమయం చాలా ఉంది. కానీ వీరు ఎప్పుడూ వెనుకడుగు వేయకుండా వీరి కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళారు. రాశివారు గతంలో అన్యాయం, నమ్మక ద్రోహం, మానసిక ఒత్తిడి, ఒంటరితనం ఇవన్నీ ఎదుర్కొన్నారు. ఎంత మంచిగా మాట్లాడినా సరే, ఎంత సహాయం చేసినా సరే, చివరికి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అలాగే చాలామంది అలాగే చేశారు. మీరు చేసినటువంటి సహాయం గుర్తుపెట్టుకోకపోవడంతో పాటు అవమానించడం మొదలుపెట్టారు. వీరికి స్నేహం అంటే చాలా ఇష్టం. స్నేహం కోసం ఏదైనా చేశారు. వీలైనంత వరకు అప్పు చేసి సహాయం చేశారు. కానీ వారెవ్వరూ వీరి సహాయం గుర్తించలేరు. ఎందుకంటే వీరికి ఎంత సహాయం చేసినా, వీరు సహాయం చేసినా వారు అస్సలు పట్టించుకోరు. వీరి అవసరాలు తీర్చేసుకొని తులారాశి వ్యక్తిని మోసం చేశారు. కానీ దేవుడు అనేది ఉంటాడు. కాబట్టి వీరి కర్మఫలం పూర్తయింది. ఇప్పుడు ఎంతో అదృష్టం, ఐశ్వర్యం, ఆదాయం అనేవి తలుపు తెరుచుకుంటున్నాయి. కాబట్టి తులారాశి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులుగా మారబోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగడానికి మొదటి మెట్టు ఎక్కారు. అలాగే
తులారాశి వ్యక్తులు సోదరి సోదరుల కోసం కూడా చాలా కష్టపడ్డారు. చిన్నప్పటి నుండి వారి కోసం కష్టపడుతూ వారి అవసరాలను తీర్చారు. కానీ వారు కూడా ఈ రాశి వారిని మోసం చేశారు. అవసరాలు తీర్చేసుకొని వారిని ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు వారి సోదరులు అస్సలు పట్టించుకోకపోవడంతో వీరు చాలా అన్యాయంగా క్రూరంగా మారారు. వీరి మనసు చాలా కఠినంగా మారింది. కాబట్టి ఈ రాశివారు కొన్ని నెలల పాటు చాలా పడుతూ ఎవ్వరి మాట వినకుండా మొండి పట్టుతో ఎవరి విధంగా మాట్లాడాలో తెలియకుండా అందరితో గొడవలు పెట్టుకునే స్వభావం కొన్ని రోజుల పాటు ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోతుంది. వీరికి గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటున్నాడు. అలాగే శనీశ్వరుడు వీరికి నేరుగా సహాయం చేయకపోయినా వెనుక ఉంటూ మెల్లిమెల్లిగా సహాయం చేశారు. ముఖ్యంగా బుధగ్రహం మీకు అనుకూలంగా ఉండడంతో తెలివితేటలు మంచి నిర్ణయాలు తీసుకునేలా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి వల్ల మీకు ఎలాంటి ఆదాయం పెరుగుతుంది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తితో మీకు ఆదాయ మార్గం తలుపు తెరుస్తుంది. ఎందుకంటే వారు మీకు చాలా అభిమానంగా ఉంటారు. మీ మంచి కోరే వ్యక్తులు. అలాగే మీరు ఎదగడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. మీ వెనకే ఉంటూ మీకు సహాయం చేస్తున్నారు. కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. వారు మీ ఇంట్లో వాళ్ళ లేదా కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులతో ఎవరినైనా ఒకరు ఖచ్చితంగా ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తి ఉన్నారు. వారిలో మీకు సహాయం చేయడానికి వెనుకాడకుండా మీ ఎదుగుదల వారు చూడాలని ఆశిస్తున్నారు. కానీ మీరు ఇంతవరకు ఎవ్వరిని పట్టించుకోకుండా మీరు స్నేహితులతో చాలా సమయాన్ని గడుపుతూ పనిని వెనుక పెట్టి మీరు చాలా ఎంజాయ్ అనేది చేశారు. ఇంతకాలంగా మీరు చాలా సమయాన్ని వృధా చేశారు. కానీ కొన్ని నెలల పాటు మీకు అదృష్టం అలాగే తెలివితేటలు ఎక్కువగా పెరిగాయి. ఎలాంటి సమయాల్లో ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, సమయాన్ని వృధా చేయకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలి అని చాలా ఆలోచన విధానం పెరిగింది. అలాగే ఎవరికి సహాయం చేసినా కూడా వారు ఈ రాశి వారిని మోసం చేశారు. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకూడదు అని కూడా తెలుసుకున్నారు. అలాగే ఎస్ అక్షరంతో వ్యక్తి మొదలైన వారిని కూడా మీరు ఇంతవరకు పట్టించుకోలేకపోయారు. కానీ వారు మీకు ఒక అదృష్ట దేవత మాత్రమే. ఎందుకంటే వారు మీ ఎదుగుదల చూడడానికి చిన్న సహాయమైన ఖచ్చితంగా చేస్తున్నారు. కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్య సమస్యలు ఎలాంటి ఇబ్బందులు కలిగించవు. చిన్న సమస్య అయినా అది తేలికపాటిగా ఉంటుంది. ఇక కుటుంబంలో సంతోషమైన శుభవార్తలు వినబోతున్నారు. శుభకార్యాలకు వెళ్ళి వస్తారు. అలాగే స్నేహితులతో సమయం కాస్త గడుపుతారు. చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఎవరు ఎలాంటి నిజాయితీ స్నేహితులు అనేది తెలుసుకుంటారు. వారిని మాత్రమే కలుసుకుంటారు. ప్రేమలో ఉన్నవారు ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. తులారాశి వ్యక్తి ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే వీరు ఒక్కరిని ప్రేమించారంటే జీవితంలో మరెవ్వరిని ప్రేమించరు. అలాంటి వ్యక్తిత్వం వీరిది. కాబట్టి ఈ రాశివారి ప్రేమ ఎంతో గొప్పగా ఉంటుంది. ఇతరులతో పోలిస్తే ఈ రాశి వారిదే ప్రేమ నెగ్గుతుంది. అలాగే వీరి పార్ట్నర్ కూడా చాలా అర్థం చేసుకుంటారు. వారిని అర్థం చేసుకుని డబ్బు లేకపోయినా సరే వారి ఆత్మవిశ్వాసం మరియు వీరి వ్యక్తిత్వం చూసి వీరిని చాలా ఇష్టపడతారు, ప్రేమిస్తారు. కాబట్టి వీరు చాలా అదృష్టవంతులు అవుతారు.